ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారో విందామండి. అలాగే తల్లి, నీ అదృష్ట దేవతను గుమ్మంలోకి చేర్చాను, తలుపు తీసి ఆహ్వానించు తల్లి, ఆలస్యం చేస్తే ఆ తల్లి వెనక్కి వెళ్ళిపోతుంది అని బాబాగారు మనందరి కోసము నిండు కుండతో బంగారాన్ని మోసుకొచ్చారు తల్లి. ఇది అక్షరాల సత్యమండి. జీవితంలో నిజమైన అదృష్ట లక్ష్మి తలుపు తట్టినప్పుడు ఏ విధంగా చేజార్చుకుంటామో, ఒక్కసారి ఎంత మూర్ఖంగా ఇతరుల మాటలు విని మోసపోతామో, ఇలాంటి చెడు మాటలు వినకుండా అదృష్ట లక్ష్మి దక్కించుకోవాలి అని అంటే మాత్రం ముందు సాయి ఇస్తున్న ఈ సందేశాన్ని కథ రూపంలో వినగలిగితే పూర్తిగా అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరూ కూడాను ఈ శుక్రవారం పూట ఈ లక్ష్మీదేవిని మన ఇంటి తలుపు దగ్గర ఉన్న లక్ష్మిని మనం లోపలికి తీసుకువెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ కథని జాగ్రత్తగా వినండి. చివరి వరకు విని ఒక్క లైక్ అయితే చేయండి. మీకు కూడా అర్థమవుతుంది లక్ష్మీదేవిని మనం ఇంట్లోకి ఎలా తీసుకురావచ్చో. ఒక గ్రామంలో సూరయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతనికి అతని తాతల నాటి నుండి వారసత్వంగా వచ్చిన ఒక పాక ఇల్లు, అలాగే దానికి ఆనుకొని ఒక విశాలమైన పెరడు ఉండేది. సూరయ్య ఆ పెరట్లో అరటి చెట్లు నాటాడు. అరటి తోట ఏపుగా పెరిగి పచ్చగా కంటికి ఇంపుగా ఉంది. ఇది చాలా ఇలా ఉండగా ఒకరోజు సూరయ్య తన భార్యతో ఇలా అంటాడు, ఇదిగో సుబ్బలక్ష్మి, నేను వెళ్ళి అరటి చెట్లకు నీళ్లు పెట్టేసి వస్తాను. ఇంతలోపు నువ్వు నాకు గంజి కాచిపెట్టు, అది తాగి అలా ఊర్లోకి వెళ్ళి వస్తాను అని అంటాడు. అప్పుడు సుబ్బలక్ష్మమ్మ ఇలా అంటుంది, ఏందయ్యా పొద్దున్నే ఏదో నీకు ఎకరా పొలం ఉన్నట్టు ఎప్పుడూ కూడా ఆ పెరట్లో ఉన్న 4 అరటి చెట్లను చూస్తూ తెగ మురిసిపోతావేంటి? ఏదైనా పని చూసుకోవచ్చు కదా అని అంటుంది. నాకు చేయాలనే ఉంది కానీ చూస్తున్నావు కదా, మన ఊర్లో వర్షాలు పడక పంటలు ఎండిపోతున్నాయి. మనలాంటి వాళ్ళకి పని ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు చెప్పు అని అంటాడు. సరే వెళ్ళి ఆ నీళ్ళేవో పెట్టిరా, నేను అంతలోపు గంజి కాచి పెడతాను అని సుబ్బలక్ష్మమ్మ తన పనుల్లో నిమగ్నమైపోతుంది. ఇక పెరట్లోకి వెళ్ళి ఆ అరటి చెట్లను చూస్తూ నీళ్లు పోయటానికి సిద్ధమవుతారు. సూరయ్య ఇంతలో ఆ ఊర్లోని జమీందారు పాత గుర్రపు బండి అక్కడికి వచ్చి ఆగుతుంది. అప్పుడు సూరయ్య చూసి దాన్ని, ఏంటి ఇది మా ఊరి జమీందారి బండిలా ఉందే, ఎందుకు ఇక్కడ ఆగింది? మన కోసం జమీందారు గారు వస్తారా ఏంటి? ఏదో ఈ ఊర్లో పని మీద ఉన్నట్టుంది, ఇలా వెళ్తున్నారేమో అని తన ఇంటి ముందు ఆగిన గుర్రపు బండిని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ గుర్రపు బండిలో నుండి జమీందారి గారి భార్య విజయ తులసి దిగి వచ్చి సూరయ్యని చూసి ఇలా అంటుంది, ఇదిగో ఇలా రా, ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు? అప్పటి వరకు ఆ బండి ఎవరి కోసమో వచ్చిందనుకున్న సూరయ్య అందులో నుండి జమీందారి గారి భార్య విజయ చూసి తనని పిలవటంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. సూరయ్య ఇక కొద్దిసేపట్లోనే తేరుకొని వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఏంటమ్మా నన్నేనా పిలిచింది? అవును, నిన్నే పిలిచాను. ఇంకెవరన్నారు అక్కడ అని అంటారు. నువ్వు తప్ప అని అనుకుంటున్నావా? నిన్ను కాదు అనుకుంటున్నావా ఏంటి? ఇంతకీ మీ పేరేంటయ్యా? క్షమించండి అమ్మా, మిమ్మల్ని ఇలా హఠాత్తుగా చూసేసరికి నా కోసం వచ్చారు అని అనుకోలేదు. నా పేరు సూరయ్యమ్మ. చెప్పండమ్మా, ఈ పేదవాడు మీకు ఏ విధంగా సహాయపడగలడు? మరేం లేదు సూరయ్య, ఈ దారిని ఇలా వెళ్తూ ఉండగా మీ ఇంటి చుట్టూ ఉన్న ఈ ప్రకృతి సౌందర్యాన్ని, ఈ అరటి తోటని చూసి నాకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ఎందుకో నా మనసుకి ఇది నేనే తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పు, ఈ స్థలాన్ని నాకు అమ్ముతావా? ఆ మాటలతో సూరయ్యకి ఏం అర్థం కాలేదు. అన్నీ ఊహించని ప్రశ్నలే రావడంతో సూరయ్యకి ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. అసలు తన పాత ఇల్లు జమీందారు గారికి ఎందుకు అంతలా నచ్చిందో అర్థం కాలేదు. అమ్మ, ఈ ఇల్లు నాకు మా తాతల నుండి వారసత్వంగా వస్తుంది, అది నేను అమ్మలేను. అయినా అంత పెద్ద బంగళాలో ఉండే మీకు నా చిన్న
పాత ఇల్లు ఎందుకమ్మా మీకు నచ్చింది అని అడుగుతాడు సూరయ్య. అప్పుడు ఆ జమీందారి గారి భార్య, ఎంత పెద్ద బంగ్లా ఉన్నా ఈ చల్లటి గాలి, పచ్చని పైరు మధ్య ఉండలేం కదా, అందుకే మీ ఇంటి చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం నాకు ఎంతగానో నచ్చింది. నువ్వు మరో మాట మాట్లాడకుండా ఎంత ఇస్తావో చెప్పు అని అంటుంది. అప్పుడు సూరయ్య తడబడుతూ, అమ్మా అది అది మరి నాకు వేరే ఆధారం లేదమ్మా, ఈ ఇల్లు తప్ప నాకు ఇదే పెద్ద ఆస్తి, నేను ఇవ్వలేనమ్మా అని అంటాడు. అప్పుడు విజయ తులసి ఇలా అంటుంది, ఒక పని చేయి, నేను నీకు 1000 రూపాయలు ఇస్తాను, నీ ఇంటిని నాకు ఇచ్చేయి, ఏమంటావు అని అంటుంది. 500 రూపాయలు కూడా చల్లన ఆ ఇంటికి 1000 రూపాయలు ఇస్తాననేసరికి సూరయ్యకి నోటి మాట రాలేదు. సూరయ్య 1000 రూపాయలు ఇస్తానని చెప్పిన మౌనంగా ఉండటంతో అది గమనించిన విజయ తులసి అతనితో ఇలా అంటుంది, ఏంటి సూరయ్య, మీ పాత ఇంటికి 1000 రూపాయలే చాలా తక్కువ అనుకుంటున్నావా? సరే, ఒక పని చేయి, ఇంకొక 500 కలిపేసి మొత్తం 1500 రూపాయలు నీకు ఇస్తాను, మారు మాట్లాడకుండా వెంటనే ఈ ఇంటిని నాకు ఇచ్చేయని అంటుంది. ఇక జమీందారి గారి భార్య మళ్ళీ ధర పెంచేసరికి సూరయ్యకు ఏం చెప్పాలో తెలియలేదు. పూర్తిగా ఆశ్చర్యపోయాడు. ఎవరు కూడా 200కు పైగా ఆ పురిపాకకు ఇవ్వరు, కానీ ఆమె 1500 రూపాయలని చెప్పేసరికి అతని నోటి వెంట మాట రాలేదు. ఇక ఆ డబ్బుతో ఏదైనా మంచి వ్యాపారం చేసుకుందామని నిశ్చయించుకొని ఆవిడతో ఇలా అంటాడు, అమ్మ మీరు అంటున్నది బాగానే ఉంది, నాకు ఇది తప్ప వేరే ఆధారం లేదు కాబట్టి అని సూరయ్య ఏదో చెప్పబోతుంటే విసిగిపోయిన విజయ తులసి అతని మాటలకు అడ్డు తగిలి అతనితో ఇలా అంటుంది, ఇక నువ్వేం మాట్లాడకు, ఇదే ఆఖరి మాట, నీకు ఇంకో 500 కలిపి మొత్తం 2000 రూపాయలు ఇస్తాను, వెంటనే నువ్వు ఈ ఇంటిని, ఆ పెరట్ని ఖాళీ చేసి వెళ్ళిపో, సరేనా అని విజయ తులసి అనేసరికి సూరయ్యకు మూర్ఛ వచ్చినంత పని అవుతుంది. 500 రూపాయలే ఎక్కువ అని అనుకుంటుంటే తన ఇంటికి ఒక్కసారిగా 2000 రూపాయలు ఇస్తాను అనేసరికి వెంటనే మరో మాట మాట్లాడకుండా అవును అని తల ఊపి ఆమెతో ఇలా అంటాడు, సూరయ్య, అమ్మ మీరు 2000 రూపాయలు ఇస్తాను అని అంటే ఎందుకమ్మా నేను వద్దంటాను, వెంటనే ఇస్తాను, తీసుకోండి అని అంటాడు. అయితే సాయంత్రం వరకు నాకు సమయం ఇవ్వండి, ఈలోపు వేరే ఇల్లు వెతుక్కొని నా ఇల్లు మీకు ఇస్తాను అని చెప్పగా విజయ తులసి సరే అయితే సాయంత్రం డబ్బులు ఇచ్చి ఒక మనిషిని పంపుతాను, నువ్వు ఆ డబ్బులు తీసుకుని ఆ ఇంటిని అతనికి అప్పచెప్పి వెళ్ళిపో, సరేనా అంటుంది. అప్పుడు సూరయ్య అలాగేనమ్మా, సరే అని అంటాడు. సూరయ్య తన ఇంటిని ఇస్తాను అన్నందుకు చాలా సంతోషిస్తుంది విజయ తులసి. అయితే సూరయ్యకు అంత సొమ్ము పెట్టి తన ఇంటిని ఎందుకు కొంటుందా అని ఒక సందేహం వచ్చి వాళ్ళ ఆవిడతో ఇలా అంటాడు, అమ్మ నాకు ఒక చిన్న సందేశం, మీరు అంత డబ్బు పెట్టి ఇవన్నీ ఎందుకు కొనుక్కుంటున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. అంత డబ్బు ఇస్తాను అని చెప్పిన సూరయ్య ఇలా మాట్లాడేసరికి విజయ తులసి కోపం వస్తుంది. వెంటనే విసుక్కుంటూ అతనితో ఇలా అంటుంది, చూడు సూరయ్య, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఇది కొనుక్కుంటున్నాను, నీకు నచ్చితే ఇవ్వు, లేదంటే వదిలే, ఇక నాకు సమాధానం చెప్పే ఓపిక లేదు. అప్పుడు సూరయ్య ఇలా అంటాడు, అమ్మ తప్పేముందమ్మా, నేను తప్పు మాట్లాడలేదు కదమ్మా, సరే అమ్మ క్షమించండి, మీ మనిషిని పంపించండి, మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్తాము అని చెప్తాడు. విజయ తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే ఊహించిన డబ్బు తనకు వస్తున్నందుకు చాలా సంతోషించిన సూరయ్య ఇంట్లో ఉన్న భార్య సుబ్బలక్ష్మి అమ్మతో ఇలా అంటాడు, సుబ్బలక్ష్మి, ఈరోజు మన పంట పండిందే, ఇక మీదట మన దగ్గరకు బోలెడంత డబ్బు రానున్నది, ఇక్కడ ఉండనవసరం లేదు. అప్పుడు సుబ్బలక్ష్మి అమ్మ ఇలా అంటుంది, ఏంటయ్యా ఏం జరిగింది, అరటి చెట్లకు నీళ్లు పెట్టొస్తానని చెప్పి వెళ్ళి అదేంటి అలా బంగారం దొరికినట్టు గంతులు వేసుకుంటూ వస్తున్నావు, నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా ఏంటి అని భార్య సుబ్బలక్ష్మమ్మ అనేసరికి జమీందారు గారి భార్య రావడం దగ్గర నుండి కూడా జరిగినదంతా కూడాను భార్యకి పోసగుచ్చినట్టు చెప్తాడు. సూరయ్య అంతా విన్న సుబ్బలక్ష్మి చాలా సంతోషించి భర్తతో ఇలా అంటుంది, చాలా సంతోషమయ్యా, కానీ 200 రూపాయలకు కూడా ఖరీదు చేయని మన పాత ఇల్లు ఆవిడకు ఎందుకు అంతలా నచ్చింది, 2000 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం ఏంటి, అది నాకు కూడా అర్థం కావటం లేదే, అవన్నీ మనకెందుకు,
ఆవిడ ఆ 2000 ఇస్తే ఎక్కడైనా చక్కగా వ్యాపారం పెట్టుకొని మనం బ్రతకవచ్చు. ఆ తర్వాత ఈ ఇంటిని ఆమె ఏం చేసుకుంటుందో మనకేంటి అవన్నీ, మనకు అనవసరం. అందుకే నేను కూడా అడగలేదు. ఇక నీ మట్టి బుర్రకి ఎక్కువ పని చెప్పకుండా వెంటనే ఈరోజు సాయంత్రం కల్లా డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలని భార్యకి సర్ది చెప్పి వెంటనే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకొని జమీందారు గారు పంపే ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సూరయ్య ఇంతలో ఈ సంగతి తెలుసుకున్న కొంతమంది ఇరుగు పొరుగు వారు సూరయ్యతో ఇలా అంటారు. ఏంటి సూరయ్య, నీ ఇంటిని ఆ జమీందారు గారి భార్యకి అమ్మేసి వెళ్ళిపోతున్నావు అని తెలిసింది. నీకు ఇది తప్ప మరో దిక్కు లేదు కదా. పైగా ఇది నీ తాతల నుండి వస్తున్న ఆస్తి కూడాను. మరి చివరికి ఇది కూడా మిగిలింది ఇచ్చేస్తే మీరిద్దరూ ఎక్కడుంటారయ్యా అని అడుగుతారు. వాళ్ళు అప్పుడు సూరయ్య ఇలా అంటాడు. అవును బాబాయ్, కానీ నేను ఈ ఇంటిని ఆవిడకు ఊరికే ఇవ్వట్లేదు. ఈ ఇంటిని అమ్మితే ఆవిడ నాకు 2000 రూపాయలు ఇస్తానని చెప్పింది. పోతే పోయింది ఇల్లు, మరి నేను ఇలాంటివి ఎన్నో కొనుక్కోవచ్చు. అందుకే ఆవిడ అడగగానే సరే అనేసానని చాలా సంతోషంగా చెప్తాడు. సూరయ్య అది చూసి ఆ ఊరి వారందరికీ కడుపు మండిపోతుంది. ఇక అక్కడే ఉన్న రామయ్య అనే మరో వ్యక్తి సూరయ్యతో ఇలా అంటాడు. ఏంటి, నీకు మతిగాని పోయిందా ఏంటి? ఎవరైనా ఈ ఇంటికి 2000 రూపాయలు ఇస్తారా అసలు? ఏముంది, శిథిలమైపోయిన ఇంటిలో ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక రహస్యం దాగి ఉంది, లేదా ఆవిడికి మతైనా చెల్లించుండాలి. అవును సూరయ్య, ఇక నువ్వే చెప్పు. ఎప్పుడో మీ తాతల నాటి నుండి వస్తున్న ఈ ఇల్లు ఇది, దీనికి ఎవరైనా అంత సొమ్ము ఇస్తారా చెప్పు? అయినా ఊర్లో ఇన్ని ఇల్లు ఉండగా ఆవిడ నీ పాత ఇంటిని మాత్రమే ఎందుకు కావాలనుకుంటుంది? అయితే ఇందులో ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. ఎంతో కొంత లాభం అయితే లేకపోతే ఆవిడ ఎందుకు నీకు అంత డబ్బిచ్చి ఉంటుంది చెప్పు అని వారంతా అది సంతోషంగా ఉన్న సూరయ్యని లేనిపోని అనుమానాలని కలిగించి ఆ భేదాన్ని ఎలాగైనా సరే చెడగొట్టాలనే అనుకుంటూ ఉంటారు. వారు చెబుతున్నది వింటున్న సూరయ్యకు అసలు ఏం అర్థం కాదు. మీరు అంటున్నది నాకు కూడా ఇప్పుడే అనుమానం వస్తుంది. బాబాయ్, మీరు అన్నది నిజమే. ఆవిడ నా పాత ఇంటిని అంత డబ్బు పోసి ఎందుకు కొంటుంది? అయితే ఆ రహస్యం ఏమై ఉంటుందో మీరేమనుకుంటున్నారు బాబాయ్ అని వాళ్ళని అడుగుతాడు. అప్పుడు ఇలాంటి పాతకాలపు ఇళ్లల్లో మీ తాతలు దాచిన నిధి నిక్షేపాలు ఏమైనా ఉండి ఉండొచ్చు. కాబట్టి మీ పెరట్లోని లేదంటే మీ ఇంట్లోని ఏదో ఒక చోట నిధి నిక్షేపాలు ఉన్నట్టు ఆవిడికి తప్పనిసరిగా తెలిసి ఉండి ఉంటుంది. అందుకే 200 రూపాయలకు కూడా చల్లని ఈ ఇంటిని 2000 రూపాయలకు ఇచ్చుకుంటుంది. రామయ్య గారు చెబుతున్నది నిజమే, నువ్వు వట్టి వెర్రిబాగులోడివిరా అని అంటారు. ఈ ఇంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవద్దు. నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మను. నా మాట విని ఆ జమీందారి గారి మనిషి వస్తే నేను ఇది అమ్మనని చెప్పి పంపించేయి. ఇక ఆ నిధి నిక్షేపాలేవో నువ్వే తవ్వి తీసుకో అని అంటారు. అప్పుడు ఆ 2000 రూపాయల కోసం నువ్వు ఆశపడితే ఆ నిధి నిక్షేపాలన్నీ కూడా పోగొట్టుకున్న వాడివి అవుతావు. ఆలోచించుకో అని చెప్పి ఇరుగు పొరుగు వారు తమకు తోచిన ఉచిత సలహాలు సూరయ్యకు చెప్పి తన మనసులో అనుమానం అనేది పెడుతూ ఉంటారు. ఆ మొక్కకు నీళ్లు పోసి మొక్కలో నుండి ఆశ అనే చిగురు పోసి సూరయ్యని ఉక్కిరి బుక్కిరి చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక వారు చెప్పినదంతా విన్న సూరయ్య సుబ్బలక్ష్మి అమ్మతో ఇలా అంటాడు. ఏంటి సుబ్బలక్ష్మి, ఇలా అంటున్నారేంటి? నాకేం చేయాలో అసలు తోచటం లేదు. నువ్వే చెప్పు, ఏం చేయమంటావు అని భార్యను అడుగుతాడు. నాకు అదే అనుమానం వస్తుందయ్యా. ఇక నిన్ను అడిగితే నిన్నేమో నువ్వు కాదు అన్నావు. నా మాట విని ఆ మనిషి వస్తే ఈ ఇంటిని అమ్మను అని చెప్పి పంపించాయి. ఈ రాత్రికి మనమే ఈ ఇంటిని తవ్వి వాళ్ళు చెప్పిన విధంగా ఏవైనా నిధి నిక్షేపాలు ఉన్నాయో లేదో చూద్దాం అని భార్య చెప్పేసరికి సూరయ్య కూడా అదే ఆలోచనతో అలాగే చేద్దామని అంటాడు. ఆ విధంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా మనసు మార్చుకొని ఆ ఇంటిని జమీందారు గారికి
అమ్మకూడదు అని అనుకుంటారు. ఇక డబ్బులు పట్టుకొని జమీందారు గారి మనిషి వచ్చినప్పుడు తీసుకోవడానికి ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. ఇదిగో సూరయ్య, ఇదిగో ఈ 2000 నీకు ఇచ్చి ఈ ఇంటిని తీసుకురమ్మని విజయ తులసమ్మ గారు చెప్పారు. ఇవి తీసుకుని వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అనేసరికి సూరయ్య, లేదు లేదు, ఈ ఇంటిని నేను ఎవరికీ అమ్మటం లేదు. ఇది మా తాతల ముత్తాతల నుండి వస్తున్న ఆస్తి. అందుకే నేను ఇవ్వదలుచుకోలేదు. నేను మనసు మార్చుకున్నాను. ఆవిడికి చెప్పే ఇల్లు అమ్మను అని. అప్పుడు ఆ వ్యక్తి, అదేంటి పొద్దున్నే అడిగితే ఇస్తానని చెప్పావంట, మరి ఇంతలో ఏమైంది, డబ్బులు సరిపోలేదా ఏంటి అని అడుగుతాడు. అప్పుడు సూరయ్య, అదేం కాదులే, నేను మనసు మార్చుకున్నాను, నేను నా ఇంటిని అమ్మను. ఈ సంగతి విజయ తులసమ్మ గారికి చెప్పి నన్ను క్షమించమని అడుగు, నువ్వు ఇక వెళ్ళు అని సూరయ్య అంటే ఆ వ్యక్తి సరే నీ ఇష్టమని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ముందుగా అనుకున్నట్లుగా సూరయ్య తన భార్యతో కలిసి సుబ్బలక్ష్మమ్మ రాత్రంతా కూడా లాంతర పట్టుకుని నిల్చుంటుంది. ఇక సూరయ్య వారి పెరట్లోని అరటి చెట్లను పీకి పారేసి లోతుగా తవ్వి చూస్తాడు. అయినా అక్కడ ఏమీ దొరకదు. ఇక ఇంటి లోపల కూడా తవ్వినా అక్కడ కూడా ఎలాంటి నిధి నిక్షేపాలు కూడా వారికి కనిపించకపోవడంతో వారిద్దరూ గొల్లున ఏడుస్తారు. ఈ లోపు తెల్లవారిపోతుంది. అప్పుడు సూరయ్య సుబ్బలక్ష్మంతో ఇలా అంటాడు, ఏంటే సుబ్బలక్ష్మి ఇలా అయింది, జమీందారు గారి భార్య మహాలక్ష్మిలాగా మన ఇంటికి వచ్చి తలుపు తట్టి 2000 రూపాయలు ఇస్తానని చెబితే నేను తీసుకోకుండా ఇరుగు పొరుగు వారు చెప్పిన మాటలు విని నా అదృష్టాన్ని నేనే కాలదన్నుకున్నానే. అవునయ్యా, నేను కూడా ఆశకపోయి నీకు తప్పుడు సలహా ఇచ్చాను. నువ్వు అనుకుంటున్నట్టు ఆ 2000 రూపాయలు తీసుకొని ఉంటే ఇప్పటికీ మనం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. నాకున్న ఒక్కగానొక్క ఇంటిని కూడా ఇప్పుడు నాశనం చేసుకున్నాను అని సూరయ్య బాధపడుతూ ఉంటే, ఇప్పుడు ఏం చేయాలి నువ్వే చెప్పే అని భార్యతో అడుగుతాడు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, నువ్వు వెంటనే వెళ్ళి ఆవిడతో ఇంటిని అమ్ముతానని చెప్పి కనీసం 500 రూపాయలు ఇస్తానన్నా సరే ఆలోచించకుండా వెంటనే తీసుకొనిరా. మన అదృష్టం బాగుంటే ఎంతో కొంత మనకు ఆ సొమ్ము దొరుకుతుంది అని అంటారు. అప్పుడు సూరయ్య, సరే సరే ఇప్పుడే బయలుదేరి వెళ్తాను అని భార్య చెప్పిన విధంగా జమీందారు గారి ఇంటికి బయలుదేరుతాడు. అక్కడ ఇంటి ముందు విజయ తులసమ్మ తన భర్తతో కలిసి ఇలా ఇంటి ముందు నిల్చొని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన సూరయ్య విజయ తులసమ్మతో ఇలా అంటాడు, అమ్మ నన్ను క్షమించండి, మీరు ఇస్తానన్న డబ్బుకి నిన్నని మీ మనిషి వస్తే నా బుద్ధి తక్కువే, నలుగురు చెప్పిన ఉచిత సలహాలు విని నీకు నా ఇంటిని అమ్మను అని చెప్పాను. అమ్మ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, నేను నా ఇంటిని అమ్మేస్తాను, వెంటనే తీసుకోండి, దయచేసి మీరు తీసుకొని తోచినంత ఇవ్వండి అమ్మా, నాకు ఒక బ్రతుకుదారి దొరుకుతుంది అని సూరయ్య అలా అడగడంతో ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ముఖాలు చూసుకుంటూ పక్కున నవ్వి సూరయ్యతో ఇలా అంటారు, ఇంకా నీ ఇల్లు నాకెందుకు సూరయ్య, నిన్న నేను మా ఆయనతో ఒక పందెం వేశాను, ఇదిగో నీ వల్లే నేను ఆ పందెంలో ఓడిపోయాను, ఇప్పుడు నీ ఇల్లు నాకు అక్కర్లేదు అని అంటుంది. అదేంటమ్మా పందెం ఏంటి, నిన్ననే మీరు నా ఇంటిని కొంటానని చెప్పి డబ్బులను కూడా ఇచ్చి మనిషిని పంపారు కదా, కానీ ఇప్పుడు మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అది నేను చెబుతాను విను సూరయ్య అని విజయ తులసమ్మ భర్త ఇలా అంటాడు. అది నేను చెబుతాను, నిన్న మీ అమ్మగారు నాతో ఒక పందెం కాశారు. అదేంటంటే నా దగ్గర మా తాత ముత్తాతల నాటి నుండి వాడుతున్న ఒక గుర్రపు బండి ఉంది. అది నీకు తెలుసు కదా, అది బాగా పాతబడిపోయింది. ఆమె కాపురానికి వచ్చినప్పటి నుండి కూడా నా చేత కొత్త బండిని కొనిపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది. మీరు ఆగండి నేను చెబుతాను అని అలా కొత్త బండి కొనుక్కుందాం అన్నప్పుడల్లా ఆయన ఏమనోవారో తెలుసా, ఈ పాత బండి అంటే నాకు ప్రాణం, ఇక మా తాత ముత్తాతలందరూ కూడా ఇందులోనే తిరిగారు, అయినా పూర్వీకుల నుండి వస్తున్న వస్తువులన్నీ కూడా ఎవరైనా వదులుకుంటారా చెప్పు, చివరికి ఆ ఊరి చివరన ఉన్న అరటి పిలకలు నాటిన వాడు కూడా తన తాత ముత్తాతల నాటి నుండి వస్తున్న ఆ ఇంటిని వదులుకోడు, నిలువెత్తు ధనం పోసినా కూడా వాడు దాన్ని అమ్మడు, కావాలంటే అడిగి చూడు అని అంటాడు. అప్పుడు ఆ జమీందారు మళ్ళీ ఇలా మొదలు పెడతాడు, అంతటితో ఆగిందా, మీ అమ్మగారు నువ్వు డబ్బుకు ఆశపడి ఆ ఇంటిని అమ్మేస్తావని నీ దగ్గర నుండి ఆ ఇంటిని తీసుకొని చూపిస్తా అని అంది. నాతో అలా 2000 రూపాయలు పందెం కాసిందయ్యా.
అవును సూరయ్య, నేను పందెంలో గెలుస్తాను అన్న నమ్మకంతో నీకు 2000 ఇచ్చి నీ ఇంటిని తీసుకుందాం అనుకున్నాను. నిన్న ఉదయం ఆ పాకలన్నీ ఇస్తాను అన్నావు అని చెప్పడంతో నేను గెలిచాను అనుకున్నాను. చక్కగా నేను పందెంలో గెలిచిన ఆ డబ్బులు నీకు ఇచ్చి ఆ పాకం తీసుకొని ఇక ఆయన చేత ఆయన అనుకున్నవన్నీ కూడాను తప్పు అని రుజువు చేసి కొత్త గుర్రపు బండిని కొనిద్దామని అనుకున్నా. తీరా చూస్తే నువ్వు నీ చుట్టూ ఉన్న వారి ఉచిత సలహాలు విని నన్ను ఆ పందెంలో ఓడించావు. ఇక నీకు ఆ 2000 రూపాయలు పోయాయి. నాకు ఆ కొత్త బండి రాలేదు. నీకు ఇంకొక సంగతి తెలుసా? నీకు ఉచిత సలహాలు ఇచ్చిన వారే నా దగ్గరికి వచ్చి మా ఇల్లుని 500కి ఇస్తామని అన్నారు. అలాంటి వారి మాటలు విని నువ్వు నష్టపోయావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బ్రతుకు పో అని అప్పటి వరకు వారిద్దరూ చెబుతున్నది విన్న సూరయ్య ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అత్యాశకు పోయి అదృష్టం ధనలక్ష్మి తన ఇంటికి వచ్చి తలుపు తడితే చెడగొట్టుకున్నాను అని తెలుసుకొని ఇలా అంటాడు. సూరయ్య, అమ్మా ఇప్పుడు నాకు బుద్ధొచ్చిందమ్మా. ఇంకెప్పుడు ఉచిత సలహాలు విని నా అదృష్టాన్ని ఎప్పుడు పాడు చేసుకోను. ఇక నా దురదృష్టానికి మీరేం చేస్తారు చెప్పండి. నా వల్ల మీరు పందెంలో ఓడిపోయినందుకు నన్ను క్షమించండి అమ్మా. వస్తాను తల్లి అని తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ అక్కడ నుండి నిరాశగా వెనుతిరిగి వెళ్ళిపోతాడు సూరయ్య. అందుకే పెద్దలు అంటారు, అదృష్టవంతుల్ని ఎవ్వరూ చెడగొట్టలేరు, దురదృష్టవంతుల్ని ఎవ్వరూ బాగు చేయలేరు అని. ఇక ధనలక్ష్మి తలుపు కొట్టినప్పుడే లోపలికి ఆహ్వానం పలకాలి. లేదంటే తర్వాత బాధపడినా ఉపయోగం అయితే ఉండదు. చూశారు కదా, ఈ కథ ద్వారా బాబాగారు అందిస్తున్న గొప్ప అదృష్టాన్ని మన వాకిట్లోకి వచ్చిన ఆ లక్ష్మీదేవిని తలుపు తీసి ఆహ్వానించండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ఒక్క లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఈ వీడియోకి 200 లైక్స్ అయితే ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను ఆ సాయినాథుని ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.